మాటలు కాదు ప్రజలకు సంక్షేమం కావాలని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఫైర్ అయ్యారు. నిర్లక్ష్యం కారణంగానే డయేరియా ప్రబలిందని ఆరోపించారు. గుంటూరు నగరంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని, మురుగు కాల్వల్లో సిల్ట్ తీయకపోవడంతోనే త్రాగునీరు కలుషితమైందని చెప్పారు. ఈ విషయంలో ఎన్నిసార్లు హెచ్చరించినా ఎమ్మెల్యే ఫోటోలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. శానిటేషన్ విషయంలో మీరు పట్టించుకోకపోతే మేమే పట్టించుకుంటాం, కావాలంటే మాజీ ఎమ్మెల్యే ముస్తఫాతో మీకు శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. జీజీహెచ్లో అభివృద్ధి మాటలకే పరిమితమైందని దుయ్యపట్టారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా కారణంగా చికిత్స పొందుతున్న 62 మంది బాధితుల్ని వైసీపీ గుంటూరు అర్బన్ అధ్యక్షురాలు నూరి ఫాతిమా గురువారం పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు అర్బన్ హెల్త్ సెంటర్లో డయేరియా బాధితులకి వైద్యం అందించాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చెప్పినట్లుగా ఫుడ్ నుంచి కాదని కలుషితమైన వాటర్ నుంచే డయేరియా ప్రబలిందని వివరించారు. ఎవరిది నిర్లక్ష్యం అంటారు? ఒక అధికారి నిర్లక్ష్యమా, లేకపోతే ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్న మరి రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా? గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కానీ, గుంటూరు టౌన్లో కానీ, ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో, దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వాటర్ కంటామినేట్ అవుతుంది అని చెప్పి చాలా రోజుల నుంచి వింటానే ఉన్నాము. సరి చేసుకుంటారని మేము కూడా ఏంటంటే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, చేయాలి, సరి చేసుకుంటారని చెప్పి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా శానిటేషన్ పరంగా కూడా ఎక్కడా కూడా కరెక్ట్గా ఒక సిస్టమ్ లేదు. వచ్చి క్లీన్ చేయటం లేదు, కాలువల దగ్గరికి వెళ్ళి షిల్ట్ తీయటం లేదు, నీళ్లు ఎక్కడ పోతున్నాయి వేస్ట్గా పోవటం చూడటం లేదు, ఏమీ లేదు. ఎందుకు పట్టించుకోరంటే ఏమవసరం? ఎమ్మెల్యే గారు పట్టించుకోరు, పైన అధికారులు పట్టించుకోరు. చేస్తే చేసాము, లేకపోతే లేదు, మా జీతాలు మాకు పడతాయి. పాపం తప్పు కింద చేస్తున్న వర్కర్లది కాదు. చూసుకోలేని మరి ఈ పాలనది ఎక్కడా కూడా వెళ్ళి ఎక్కడ నీళ్ళు ఆగుతున్నాయి ఫోటోలు దిగటం కాదు లక్ష్యం. ఫోటోలు దిగి వచ్చేయటం చేయటం కాదు, అది కాదు ఎజెండా. మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది, మిమ్మల్ని ఎంపీ చేసింది, మిమ్మల్ని ఏమో వచ్చి ఫోటోలు దిగి మేము అభివృద్ధి చేశాము, మేము బాగా చేశాము అంటాం కాదు. ఎవరైనా చేస్తారు. ఎవరి నుంచో పెట్టినా కూడా వెళ్ళి ఫోటోలు దిగైతే అందరం వస్తారు. అక్కడ ఉండి దగ్గరగుండి చేయించటం చేత కావాలి. ఏదో మాటలు చెప్పి ప్రజలకేమో మేము ఉన్నాము, మేము నుంచున్నాము, మీకేమో వర్షం పడినప్పుడు మేము ఉంటాము అని చెప్పి వర్షం అయిపోయిన తర్వాత వర్షంలో వెళ్ళి 2 ఫోటోలు దిగేస్తే అయిపోయిందా? వెళ్ళి అక్కడ అసలు ఏంటి సమస్య, ఆ సమస్య ఎక్కడ తీర్చాలి, ఏం చేయాలి, ఎంత తొందరగా పని చేయాలి అన్నది ఆలోచన చేయాలి తప్ప ఈరోజు నిజంగానే అధికారులకి భయం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే దాచేయటం వరకే దాంట్లోనే పడి ఉంటున్నారు. ఏంటంటే నిన్న వచ్చి ఏమంటారు, దీంట్లో అంతా అందరూ ఫుడ్ వల్లే అని అంటున్నారు. మరి నేను వెళ్ళి అడిగితే అందరూ ఏంటి వాటర్ కంటామినేట్ అంటున్నారు, నాకు అర్థం కావట్లేదు. అంటే మీకు ఒక మాట నాకు ఒక మాట చెప్పారంటారు.